లోపలి రోగాలు లోపల ఉన్న చీకటి పోతే అజ్ఞానం తొలగిపోతుంది, బయట ఉన్న సమస్యలు కూడా పోతుంది. ఈ విధంగా అద్భుతమైనటువంటి శక్తి ఉన్నటువంటి రామనామాన్ని హనుమంతుడు రోమకుమార ధరించి ఆ యొక్క సీతమ్మ యొక్క జాలం తెలుసుకుంటాడు. కాబట్టి హనుమంతుడు అమ్మా తన జీవితంలో హనుమంతుడు ఎవ్వరిని సహాయం అడగలేదు, ఒకరి ముందర చెయ్యి చాచి అడగలేదు. ఆయన దేవుడికే సహాయం చేశాడు, భగవంతుడికే. సకుపర రామ తపస్వి రాజా దీనికి కామ తుమ్కరా కనుక నువ్వు ఆయన మనకు వరాలు ఇస్తాడు తప్ప ఆయన ఎవరు అడగడు. రెండవది హనుమంతుడు ఎప్పుడన్నా ఆయన జీవితంలో డల్లని చూసారా, ఎప్పుడు ఉల్లాసంగా ఉంటాడు. ఆ ఉల్లాసం మనకు కావాలంటే రోజు కనీసం ఒక్కసారి ఇలా రోజు 108 సార్లు మనం చదవాలంటే కుదరదు. అయ్యా మా సంవత్సరాలు తీసుకొని 108 సార్లు చదవాలా అవసరం లేదు. ఒక్కసారి మనసు పెట్టి అర్థముతో అర్థం లేకుండా టాబ్లెట్ వేసుకున్నా పనిచేస్తుంది, కానీ అర్థంతో వేసుకుంటే అదే ఈ టాబ్లెట్ అద్భుతంగా పనిచేస్తుంది. ఎంతో మందికి అనేక రోగాలు తగ్గించింది, మోకాల లోపం తగ్గించిందంటే ఆ టాబ్లెట్ 100 ఎక్కువ పనిచేస్తుంది. కానీ హనుమాన్ చాలీసాను అర్థముతో నేర్చుకుంటే అప్పుడు మనం చదువుతున్నప్పుడు ఆ దృశ్యము నేర్చుకోవాలి, ఆ దృశ్యమును భావిస్తే అప్పుడు ఎంత పవర్ వస్తుంది. కాబట్టి మనం ఊరికే కేవలం అర్థం లేకుండా ఒకవేళ ఎవరైనా చదువుతుంటే అర్థంతో చదువుదాం, జీవితాన్ని ధన్యం చేసుకుందాం. ఈ భారతదేశం మరొక్కసారి ఈ యొక్క సారి చెప్తుంటారు, ఆయన జీవించేది ఆ లక్ష్యం కోసం జీవిస్తున్నాడు. ఎవరయ్యా అంటే భారతదేశం ఈ రోజు 10-11 సంవత్సరాల నుంచి మళ్ళొకసారి ప్రపంచాన్ని మళ్ళీ భారతదేశం వైపు చూస్తున్నారు. మీకు సంగతి తెలుసా, హనుమానుడు వివేకానందుడు వేరు కాదు, హనుమానుడు రామదూత. ఇన్ని మీకు చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. పదవులు కోరుకున్నానంటే మీకు డౌట్ ఇంచుకోదు. హనుమంతుడు కూడా పదవులు కోరుకున్నా. ఇప్పుడు ఏదంటే హనుమంతుడు వైరాగ్యం ఎప్పుడు కోరుకున్నా అంటే బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ రామాయణం. పట్టాభిషేకం అయిన తర్వాత రాముడు మళ్ళా అయోధ్యకు తిరిగి వచ్చిన తర్వాత అందరికీ పదవులు ఇచ్చాడు. ఎవరెవరికి ఇచ్చాడు? సుగ్రీవునికి కిష్కింద ఇచ్చేశాడు, విభీషణుడికి ఆ యొక్క లంకారాజ్యం ఇచ్చేశాడు, ప్రతి ఒక్కరికి రాజ్యాలు ఇచ్చాడు. భరతుడు సరే, లక్ష్మణుడు సరే, కానీ అందరు వెళ్ళిపోయారు. పెళ్లికి వచ్చాక అందరూ ఉంటారు, అందరూ పోతారు. ఒక్క ఆయన మాత్రం పోలేదంట. ఎవరైనా? హనుమంతుడు. అరే ఇంకా ఓడిందిరా అని సీతమంతుడు చెప్పిన సీత మరి ఎక్కడున్న అక్కడ పోయి వాళ్ళ రాజ్యాలు తీసుకొని వాళ్ళ పదవులు తీసుకున్నారు. మరి ఈయన కూడా ఒక పదవి ఇచ్చి పంపించేది ఎందుకు? టైం వేస్ట్ చేస్తున్నాడు ఇక్కడ మన దగ్గర. హనుమంతుడు అంటే ఇష్టం లేక కాదు, ఆయన పని ఆయన చేసుకొని వై ఈజ్ హి వేస్టింగ్ హిస్ టైం హియర్ చెప్పు అంటే ఆమె అన్నదంట కొంచెం కోపంతో వ్యంగ్యంగా. అయ్యా నేను చెప్పను, మా వంశంలో పిల్లలను బయటకు పంపించేది మా వంశంలో లేదన్నది. అంటే మా జనక వంశంలో కన్న కొడుకులను బయటకు పంపించేది లేదు, మీ దాంట్లో ఒకటి నువ్వు చెప్పుకున్నాను. అరే రాముడు చాలా సెన్సిటివ్, చాలా సున్నితమవుతాడు. అప్పుడు భరతుడితో చెప్పినట, భరత చెప్పవయ్యా ఆయనకి ఏదైనా పదవి తీసుకొని బొమ్మను అంటే భరతుడు అంట, అన్న చూడు నాకు కింద మన దొరికిడు, అన్న లేక సోదరుడు లేక 14 సంవత్సరాలు బాధపడ్డా. నిన్న మన ఒక మిత్రుడు వచ్చాడు, నేను చెప్పానన్నా సారీ అని లక్ష్మణుడు చెప్పినట. లక్ష్మణ చెప్పయ్యా అంటే లక్ష్మణుడు అంట, నీవేమో మునులతోటి ఋషులతోటి చర్చించుకుంటా కూడా మీద కూర్చున్నావు, నాకు ఉన్నది ఒక హనుమంతుడే కదా, నేను మాట్లాడుకుంటూ కూర్చోలేదు, నేను ఎట్లా పంపిస్తాను సారీ. అప్పుడు శత్రుఘ్నుడు చెప్పాను. శత్రుఘ్నుడు అంట, అన్న నాకు రామాయణంలో డైలాగే లేదు, ఇన్ని రోజులు నేను సైలెంట్ కూడా ఇప్పుడు నేను మాట్లాడాలన్నా బాగుంది. ఇక తప్పదని రాముడు ఏం చేశాడు, హనుమంతుడు ఒక పెద్ద ఆస్థానం పెట్టి ఆస్థానంలో హనుమంతుని ముందు ఎవరినన్నా డిస్మిస్ చేయాలంటే మన నాయకుడు ఏం చేస్తాడు, బాగా కూడతాడు. సో రాముడు ఏం చేసి హనుమంతుడు బాగా వెతుకున్నాడు. అయ్యా నువ్వు చాలా గొప్పవాడవు, నా యొక్క సీతమ్మ దొరకడం నీ పాత్ర అమోఘము, సుగ్రీవుడు నాకు ఎంతో సహాయం చేశాడు, నువ్వు అంతకంటే డబల్ చేసినావు, సుగ్రీవుడు నేను పదవిచ్చిన పదవి తీసుకొని పోను ఆయన అంటే వెంటనే హనుమంతుడు లేచిన ఎవరు ఆనర్ ఆబ్జెక్షన్ ఎవరు ఆనర్ అన్నాడు. ఏంటంటే తమాషా ఇంగ్లీష్ వచ్చి నాకు ఒక విషయం మాట్లాడి తెలుస్తారా అని చెప్పు నాయన. మీరే అన్నారు సుగ్రీవుని కంటే నేను డబుల్ చేసినాను కదా, మరి సుగ్రీవుడికి ఎన్ని పదవులు ఇచ్చారు మీరు? ఒకటి ఇచ్చాను, నాకేం ఇవ్వాలి? 2 ఇవ్వాలి కదా, నాకు 2 దోపదేనా ముజే దోపదేనా అంటే రాముడు అనుకున్నట, అరే హనుమంతుని కూడా పదవి ఇవ్వాల్సి వచ్చింది ఏంటన్నావు అని. సరే బాబు కోరుకోరు, ఇన్ని 2 పదవులు కోరుకో అన్న మరుక్షణమే హనుమంతుడు రాముని యొక్క పాదాలను పడిపోయి ఈ 2 పదాలే నాకు కావాలి, ఈ 2 పదాలు. అది హనుమంతుడు యొక్క అనుభవ వినమంతా చూసారా. కనుక మనందరము నాకు తెలుసు మీకు బాగా ఆకలిస్తుంది, ఇప్పుడైనా ఉన్నటువంటి ఒక్క మాట చదువులు. ధ్యానం అంటే కళ్ళు మూసుకొని నిద్రపోవడం. ధ్యానం అంటే ఏ పని చేస్తున్నామో దాని మీద 100%. మీరు ఎంత బాధ లేదు, 5 గంటలు ధ్యానం చేసిందా? ఎప్పుడు మన పిల్లలకు చెప్పాల్సిందే, కళ్ళు మూసుకొని చేసే ధ్యానం కాదు. నేను వివేకానందుని హనుమంతుడు కొడుతున్నా, ఆయన రామకృష్ణ యొక్క శిష్యుడు.
అతని లోపల హనుమంతుల్లో ఎన్ని శక్తులు అన్ని శక్తులే కాబట్టి 30 సంవత్సరాల్లో ప్రపంచ చరిత్రను మార్చిన మహానుభావుడు హనుమంతుని యొక్క అంశనే వివేకానందుడు. కనుక మనము ఈ రోజు హనుమంతుని, వివేకానందుని, శివాజీని ఇలాంటి గొప్ప వాళ్ళను మన పిల్లలకి చెప్పకుండా అరే ఫేస్బుక్ చూడండిరా, రీల్ చేయండిరా ఇలాంటి చెప్తా మనం చెప్తే ఈ రోజు దేశం చుట్టుపక్కల శత్రువులు ఎదురు చూస్తున్నాడు. ఏమని చూస్తున్నాడు? పాకిస్తాన్ వాడు, ఇటు చైనా వాడు, ఇటు బంగ్లాదేశ్ వాడు. మన ఆడపిల్లల యొక్క జీవితాలు హిందువులుగా పుట్టినము హిందువులుగా పరిణించే నమ్మకం లేదు దేశం. ఎందుకంటే ఇంకొక 20 సంవత్సరాలు వాడు పెట్టుకున్నాడు. 20 ఏళ్లలో ఈ దేశంలో కాషాయ జెండా పోవాలి అంటే హనుమంతుని కేవలం ఒక్కడగా మనం చేయాల్సింది ఆయన యొక్క శక్తిని మనం తీసుకొని ఈ దేశాన్ని రక్షించాలి. అందుకే రాముని కూడా లేనని గుడులు, కృష్ణుని కూడా లేనని గుడులు, అయ్యప్ప స్వామి కూడా లేనని గుడులు, వెంకటేశ్వర స్వామి కూడా లేనని గుడులు గ్రామంలో హనుమంతుడు. ఎందుకంటే హనుమంతునికి నేను లేదు, ఈగో లేదు, ఎప్పుడు కూడా దాసుని నేను గొప్ప. హనుమంతునికి ఇంటి వరాలు ఉన్నాయి కదా, సీతమ్మ దగ్గర పోయి రావణుని దగ్గర పోయి ఎవరయ్యా నువ్వు అంటే అరే నేనా, నాకు పలానా లండన్కి యూనివర్సిటీ డిగ్రీ ఉంది, నాకు ఆ యూనివర్సిటీ డిగ్రీ ఉంది, ఈ దేవుడు ఇన్ని వరాలు ఇచ్చి ఇట్లా చెప్పలే. ఏం చెప్పిండు? ఎవరయ్యా నువ్వంటే బెస్ట్ పరిచయం ఏంటి, నేను ఇట్లా నేను అట్లా నేను అంజనీ కొడుకు ఏం చెప్పలేదు. అయ్యా నేను రామదూతను అని అంతకు మించింది అవసరం లేదు. అది హనుమంతుడితో వినమ్రత, గొప్పతనం. కనుక మనం కూడా నేను అనేది మనం లేకుండా నేను గురించి చెప్పిండ్రా మన పతనం స్టార్ట్ అవుతుంది. నేను చెప్పాను ఈరోజు మీరు చక్కగా అద్భుతమైన కీర్తన వాడిండు. ఎవరిదంటే కాదు, నేను వాడిన కాదు, ఆయన వాడించుకున్నారు. మన ద్వారా జరిగింది ఈ శక్తి. నేను అన్న మరుక్షణము నోరు గుంగురు అయిందనుకోండి, అమ్మవారి శక్తిని తీసుకుని ఏం చేస్తామన్నా కనుక భగవద్గీతలో చెప్పేది నేను వదిలిపెట్టండి, నేను చేసినది వదిలిపెట్టండి. నేను కాదు, చేసేదంతా ఆయన. అప్పుడు కలకాలం పని చేయించుకుంటారు. కాబట్టి ఇలాంటి వినమ్రతతో మనము ఇంకా మరింతగా మీరు ప్రతి నగరానికి, ప్రతి పల్లెటూరుకి వెళ్ళి ఈ హనుమంతుని యొక్క వాక్యాన్ని మరియు ఒక ప్రవచనం కూడా, గుణాలను కూడా మనం చెప్తే కేవలం మీరు చదవడమే కాదు, మీలో ఎవరైనా ఆ చెల్లి ఆ బాడీ లాంగ్వేజ్ మన వీడియో అవుతున్నప్పుడు ఆమె ఉల్లాసం చూస్తుంటే నాకు లేచి దృష్టి చేయాలనిపించింది. ఇదంతా ఎవరి శక్తి తల్లి? ఆ సీత యొక్క రాముల యొక్క శక్తి. ఇది మీ లోపల కలకాల ఉండాలని మిమ్మల్ని పిలిచి మన జయచంద్ర నాయుడు సారు నాకు ఇంత మంచి మా అందరికీ ఒక మంచి కనుల విందు వీరు చేసిన వారికి పదే ధన్యవాదాలు చెప్తూ మీరందరూ మా అందరం కలిసి భోజనం చేద్దాం. మీరు సన్మానం చేస్తారు. ఇప్పుడు ఎన్ని సన్మానాలు చేసినా తక్కువనే. ఓకే, థ్యాంక్ యూ. అందరూ కరద్వరి ద్వారా ఆయన్ని ఆశీర్వదించాలా. చాలా చక్కటి హనుమంత్ చాలీసా నేను ఒక రోజు 11 కూడా చదువుతాను. కానీ ఎంత ఇన్నర్ మీనింగ్ నేను చూడాలి, అద్భుతం. కానీ కొందరు పోవాలా టైం, ట్రైను, బస్సు ఇది ఇబ్బందుల వల్ల కొంచెం విన్నారు. కానీ ఇట్లా ఉంటే రాత్రికంతా కూడా వినాలనిపించింది. చాలా వినండి. మీరు హనుమంత్ చాలీసా కదా ఎంత అద్భుతంగా ఉండదు చూడండి అనేసి. దాంట్లో ఈరోజు మనకి రాత్రి అంతా వర్షం పడింది, భయపడినా స్వామి నమ్ముకొని వచ్చాము, ఏం చేస్తాము నువ్వే చూడ.